10వ తరగతి స్థాయిలో ఉండే బేసిక్ గ్రామర్, అందులో ఉండే అంశాలేంటి, వాటిని ఎలా మనం ప్రిపేర్ కావాలి, సో దట్ ఆ అడుగుతున్నటువంటి 150 మార్కులలో ఉన్నటువంటి 3 అంశాల్లో ఆంగ్ల విభాగానికి కూడా మనకి 50 మార్కులు, అంటే 150 ప్రశ్నలు, 150 నిమిషాలు, 150 మార్కులు. అంటే ఒక్కొక్క ప్రశ్నని 1 నిమిషంలో మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. కాబట్టి లాంగ్వేజ్కి సంబంధించి 50 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ప్రతి ప్రశ్నకి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ కాబట్టి అవి చాలా ఈజీగా మనం అటెంప్ట్ చేయొచ్చు. కావాల్సిందల్లా ఒక రెడీనెస్, ఒక పాజిటివ్ మైండ్ సెట్, మంచి వ్యూహ రచన, సమయపాలన. స్కూల్ లెవెల్ ఇంగ్లీష్ గ్రామర్లో మనం ఆర్టికల్స్, టెన్సెస్ కంప్లీట్ చేసాం. ఒక్కసారి ఆర్టికల్స్ని, టెన్సెస్ని, తర్వాత ఆర్టికల్స్ని ఒకసారి అలా రివైజ్ చేసి మనం నెక్స్ట్ అంశానికి వెళదాం. మనం ఆర్టికల్స్కి సంబంధించి అవి లిటిల్ జాయింట్స్ అని, చిన్న అతుకులు, నౌన్ ముందు రావాలని, అయితే డెఫినెట్ ఆర్టికల్ ద అండ్ ఇండెఫినెట్ ఆర్టికల్ అ అండ్ ఎలా వాడాలి, ముందు అభ్యర్థి ఇచ్చినటువంటి ఫిల్ ఇన్ ద బ్లాంక్స్లో ఫస్ట్ ద గురించి ఆలోచించాలని, ద కానప్పుడు అప్పుడు అ అండ్ గురించి ఆలోచించాలని మనం కొన్ని అంశాలను తెలుసుకున్నాం. నెక్స్ట్ ఆ అండ్కి సంబంధించి కేవలం అక్కడ వావల్ లెటర్ ఉందా, కాన్సనెంట్ లెటర్ ఉందా, లెటర్ని చూసి మోసపోవద్దు. శబ్దం ప్రధానం కాబట్టి ఆ ప్రొనౌన్సియేషన్ను బట్టి ఫొనెటిక్ సౌండ్స్ నేర్చుకోవటం వల్ల చాలా బాగుంటుంది. అప్పుడు మనం సరైనటువంటి ఆర్టికల్ రాయగలమని అనుకున్నాం. అదే టెన్సెస్కి సంబంధించి ఏ టెన్స్ని, అంటే టెన్స్ అంటే కాలము, ఇది భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో ఈ టెన్స్, ఒక ఫలానా టెన్స్ ఇంకొక టెన్స్తో ఎలా లింకప్ అయి ఉంటుంది, మనం అలాంటి అంశాలను కూడా టెన్సెస్లో మనం డిస్కస్ చేసాం. తర్వాత ఈ ఎపిసోడ్లో మనము నౌను, ప్రొనౌన్కి సంబంధించి మరిన్ని విషయాలను మనం ఇందులో తెలుసుకుందాం. అయితే ఈ ఎపిసోడ్లో నౌన్, ప్రొనౌన్కి సంబంధించినటువంటి అంశాలను మరిన్ని మనం తెలుసుకుందాం. బట్ బిఫోర్ దాట్ చూద్దాం మీరు ఇందులో సరైనటువంటి జవాబులు మీరు సరిగ్గా చెప్పగలరా లేదా. ఇక్కడ 1 or 2 టెన్సెస్కి సంబంధించినటువంటి ప్రశ్నలు నేను అడుగుతాను, మీరు ట్రై చేయండి. జయరాజ్ డాష్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1967. జయరాజ్ డాష్ టు ద యునైటెడ్ స్టేట్స్ ఇన్ 1967. ఇందులో సరైన వర్బ్ ఫామ్ నింపాలి. మనకి ఇచ్చినటువంటి ఆప్షన్స్: జయరాజ్ went to the United States in 67. Jayaraj was going to the United States in 67. Jayaraj will have been going to United States in 1967. Jayaraj had gone to the United States in 67. ఇక్కడ 1967 అనే క్లూ మనకి ఉంది. ఆల్రెడీ ఇది ఒక పాస్ట్ టైం రెఫరెన్స్. మరి జయరాజు 1967లో అమెరికాకి డాష్ అన్నప్పుడు వెంట్, వాజ్ గోయింగ్, will have been going, had gone ఏం రాస్తారు? You are right. Went is the appropriate answer. Jayaraj went to the United States in 1967. తర్వాత ఈ ప్రశ్నను చూద్దాం. The secretary dash the letter now. The secretary dash the letter now. The secretary types the letter now. Was typing the letter now. Will type the letter now. Is typing the letter now. ద సెక్రటరీ, ఇక్కడ నవ్ అనేటటువంటి క్లూ వచ్చింది మనకి, ప్రజెంట్ టైం రెఫరెన్స్. ద సెక్రటరీ ఈజ్ టైపింగ్ ద లెటర్ నవ్. ఇట్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్. ఇప్పుడు టైప్ చేస్తూ ఉంది. ఇలా ఏ హ్యాబిట్స్ వచ్చినప్పుడు సింపుల్ ప్రజెంట్ అని, సింపుల్ పాస్ట్తో లింక్ అయి ఉన్నప్పుడు అవసరమైతే పాస్ట్ కంటిన్యూస్ వాడటం, ఫ్యూచర్ టైం రెఫరెన్స్ ఏదైనా వస్తే సింపుల్ ఫ్యూచర్ వాడటం, లేదా సైమల్టేనియస్గా 2 పాస్ట్ కంటిన్యూస్లను కలిపి రాయగలగటం, లేదా సింపుల్ పాస్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ను కలిపి రాయటం, లేదా ఇన్ని గంటలుగా ఒక కార్యక్రమం జరుగుతూ ఉంది అదే రకంగా తదేకంగా అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్ వాడటం. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ ద పాస్ట్ 2 hours. వర్షం పడుతూ ఉంది. ఇలా మనం టెన్సెస్కి సంబంధించి ఒక పునశ్చరణ చేసాం మనం. ఇప్పుడు టెన్సెస్ తర్వాత నెక్స్ట్ ఐటమ్ మనకి నౌన్కి సంబంధించినటువంటి కొన్ని అంశాలను తెలుసుకుందాం. అసలు నౌన్ అంటే ఏంటి? నౌన్ అంటే తెలుగులో నామవాచకం అంటాం. దట్స్ రైట్. నౌన్ ఈజ్ ఎ నేమ్ ఆఫ్ ఇట్స్ అ నేమ్ ఆఫ్ అ పర్సన్ లేదా ప్లేస్ ఆర్ థింగ్
అవసరం అనుకుంటే ఇంకాస్త ఎక్స్టెన్షన్, నేమ్ ఆఫ్ అ కలర్ ఆర్ నేమ్ ఆఫ్ అన్ ఐడియా ఆర్ పేర్లను తెలియజేసే పదం నామవాచకం. సరే, ఇది కన్వెన్షనల్గా థియరిటికల్గా అనిపించవచ్చు. నేమ్ ఆఫ్ ఎ పర్సన్కి ఎగ్జాంపుల్ ఇద్దాం. ఏ పర్సన్ రవి, రాజు. నేమ్ ఆఫ్ ఎ ప్లేస్ హైదరాబాద్, ఢిల్లీ. నేమ్ ఆఫ్ ఎ థింగ్ పేపర్, పెన్. నేమ్ ఆఫ్ ఎ కలర్ రెడ్, గ్రీన్. నేమ్ ఆఫ్ ఎన్ ఐడియా ఆర్ ఫీలింగ్, హ్యాపీనెస్, ఫీలింగ్. థాట్ ఆలోచన, ఐడియా. ఐడియా అనేది కూడా ఒక ఐడియానే. ఇలా పేర్లను తెలియజేసే పదం అని మనకు తెలుసు. ఫైన్. మరి నౌన్లో ఎన్ని రకాలు ఉన్నవి? దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనకి నౌన్స్లో ప్రాపర్ నౌన్, ఒక మనిషి యొక్క సొంతం పేరు. దెన్ కామన్ నౌన్, ఒక సాధారణ నామవాచకం. దెన్ కలెక్టివ్ నౌన్, సమూహ నామవాచకం అంటాం. దెన్ మెటీరియల్ నౌన్, వస్తు సంబంధమైనటువంటి నామవాచకం. అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్, అంటే భావానికి సంబంధించినటువంటి, ఒక ఫీలింగ్కి, ఒక భావానికి సంబంధించిన భావాత్మకమైనటువంటి నామవాచకం. ప్రాపర్ నౌన్ అంటే ఒక వ్యక్తి యొక్క సొంతం పేరు. ఇది నా ప్రాపర్టీ అంటాం, ప్రాపర్టీ ఆఫ్ మై ఓన్. సో ప్రాపర్ మీన్స్ ఆఫ్ వన్స్ ఓన్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ సే రవి ఈజ్ ఎ ప్రాపర్ నౌన్. దెన్ రవితో పాటు ఢిల్లీ తీసుకోవచ్చు, ఒక నగరానికి ఉన్నటువంటి సొంతం పేరు. ఎవరెస్ట్ ఒక శిఖరం. ఇవన్నీ సొంతం పేర్లు, అది దానికి మాత్రమే సంబంధించింది, అంతే. అదే కామన్ నౌన్ తీసుకుంటే బాయ్, రవి అనుకున్నప్పుడు బాయ్, ఏ బాయ్ అయినా కావచ్చు. రవి మాత్రం అతనికి సంబంధించిందే పేరు, సొంతం పేరు. ఢిల్లీ తీసుకుందాం. సిటీ, ఢిల్లీ అనేది ప్రాపర్ నౌన్ అయితే సిటీ అనేది కామన్ నౌన్. దెన్ ఎవరెస్ట్ అన్నాం మనం ఇందాక, ప్రాపర్ నౌన్. మౌంటైన్, ఇది కామన్ నౌన్. ఇలా ప్రతి ప్రాపర్ నౌన్కి దాన్ని మనం కామన్ నౌన్కి కన్వర్ట్ చేయవచ్చు. అంటే రవిని బాయ్ అన్నాం, ఢిల్లీని సిటీ అన్నాం, ఎవరెస్ట్ని మౌంటైన్ అన్నాం. కలెక్టివ్ నౌన్ అంటే సమూహ నామవాచకం. సమూహ నామవాచకం అంటే అందులో సభ్యులు లేదా ఒక సంఖ్య మనకు కనబడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆర్మీ తీసుకుందాం, అందులో సోల్జర్స్ ఉంటారు. చూడడానికి అది ఏకవచనమే, ఏకవచనం కూడా, కానీ అందులో సభ్యులు ఉంటారు. సమూహ నామవాచకం, ఆ గుంపుకు అదొక పేరు. లేదనుకుంటే స్టాఫ్. స్టాఫ్ అంటే అక్కడ పనిచేసే ఉద్యోగులందరి యొక్క బృందం, స్టాఫ్. సో ఇది కలెక్టివ్ నౌన్కు ఒక ఉదాహరణ. అదే మరి మెటీరియల్ నౌన్ అయితే వస్తు సంబంధం, అంటే అన్ని లోహాలన్నీ మెటీరియల్సే. గోల్డ్, గోల్డ్ అనగానే ఒక పెద్ద బంగారు ముద్దను ఊహించుకోవాలి అంతే తప్ప పీస్ ఆఫ్ గోల్డ్ను ఊహించుకోకూడదు. అదొక వస్తువు, మెటీరియల్ అంతే. ఫర్ ఎగ్జాంపుల్ రైస్ మెటీరియల్. లేదు ద్రవ రూపంలో ఉంటే వాటర్, నీరు, మెటీరియల్, వస్తు సంబంధం. ఫర్నిచర్, షుగర్, లిక్విడ్స్, మెటీరియల్, వస్తు సంబంధం. అబ్స్ట్రాక్ట్, అబ్స్ట్రాక్ట్ అంటే కాంక్రీట్ అనే పదానికి ఇది వ్యతిరేక పదం. కాంక్రీట్ అంటే, కాంక్రీట్ అంటే చాలా స్పష్టమైన, దిస్ ఈజ్ ఎ పెన్, ఇట్ ఈస్ వెరీ కాంక్రీట్ అంటే ఇట్స్ వెరీ క్లియర్ అని కంటికి కనిపిస్తుంది. అబ్స్ట్రాక్ట్ అంటే భావానికి సంబంధించింది, మనసుకు సంబంధించింది. అంటే ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే కళ్ళతో చూడలేము ఆ నామవాచకాన్ని, చెవులతో వినలేము, ముక్కుతో వాసన చూడలేము, నాలుకతో దాన్ని రుచి చూడలేము, చర్మంతో
దాన్ని స్పర్శించలేము. అంటే పంచేంద్రియాలకు లోబడి మనం దాన్ని నియంత్రించలేము. మన అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలుస్తుంది. ఇప్పుడు అతను మంచివాడు, అబ్బా అతని మంచితనం గురించి నాకు తెలుసు, అతని మంచితనం తెలుసు అంటే మనకు ఒక మంచి వ్యక్తి కనపడతాడు. కానీ మంచితనం ఏందనేది, మంచితనాన్ని కళ్ళతో చూడలేము, వినలేము, రుచి చూడలేము, వాసన చూడలేము, కేవలం చర్మంతో దాని యొక్క టచ్ చేయలేము. అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే. అందుకే దీన్ని భావాత్మక నామవాచకము, అబ్స్ట్రాక్ట్ నౌన్. చాలామంది గుర్తుపట్టిన నామవాచకాల్లో కొంచెం కష్టపడేది కూడా అబ్స్ట్రాక్ట్ నౌన్నే, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. పూర్, దాన్ని పువర్ అనాలి. పావర్టీ, పూర్ విశేషణం, బీదయైన, పావర్టీ బీదరికం అబ్స్ట్రాక్ట్. హ్యాపీ సంతోషకరమైన అడ్జెక్టివ్, హ్యాపీనెస్ సంతోషం. సో సంతోషం అనేది ఇక్కడ భావాత్మక నామవాచకం. ఇలా ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఏంటి ఇంట్రెస్టింగ్ థింగ్ అబౌట్ దీస్ నౌన్స్? ఇదొకటి ప్రత్యేకమైన నౌన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఈ నామవాచకానికి మాత్రమే ఏకవచనము, బహువచనము రెండు వచనాలు ఉన్నవి. బాయ్ని బాయ్స్ చేయొచ్చు. బట్ జనరల్ ప్రిన్సిపల్ ప్రకారంగా మిగతా నామవాచకాలను ఎందుకు అలా కేటగరైజ్ చేశామంటే అవి ఎప్పుడు ఏకవచనాలే. జనరల్గా మినహాయింపులు ఉంటే తప్ప వాటికి బహువచనాలు ఉండవు. రవి ఉంటుంది తప్ప రవిలు అని ఉండదు, రవీస్ ఉండదు. జనరల్గా అయితే ఆర్మీస్ అనం మనం. ఆర్మీ ఒకటే ఉంటుంది దేశం మొత్తానికి. సరే, టైప్స్ ఆఫ్ ఆర్మీ అది వేరు. స్టాఫ్స్ అనం మనం. స్టాఫ్ అంటే అందులో ఉండే ఉద్యోగులందరూ కలిస్తేనే స్టాఫ్. గోల్డ్ ఉంటుంది, గోల్డ్స్ అనకూడదు. కావాలంటే పీసెస్ ఆఫ్ గోల్డ్ ఉంటుంది, అది వేరు. రైసెస్ అనం, బహువచనం లేదు చూడండి. కావాలంటే కిలోగ్రామ్ ఆఫ్ రైస్ ఇలా చెప్పొచ్చు. వాటర్ అంటే పెద్ద సముద్రం, లేకుంటే నీళ్లు, జలం. గ్లాస్ ఆఫ్ వాటరు, గ్యాలన్ ఆఫ్ వాటర్ ఉంటుంది. వాటర్స్ అనకూడదు, మినహాయింపులు వేరు. ఒక నది నీళ్లు, గంగా నది నీళ్లు, యమునా నది నీళ్లు 2 గ్లాసులలో తీసుకొస్తే ఇది గంగా నది నీళ్లు, ఇది యమునా నది. వీ హ్యావ్ 2 వాటర్స్ అని అనొచ్చు. అక్కడ అనొచ్చు వాటర్స్, 2 భిన్నమైనటువంటి నదుల నీళ్లు. అది మినహాయింపు, ప్రత్యేకమైన సందర్భం. సో అబ్స్ట్రాక్ట్ నౌన్ అంటే మనం ఇంతకుముందు అనుకున్నాం పావర్టీ, లేదనుకుంటే హ్యాపీనెస్. ఏ నామవాచకాన్ని అయితే చూడలేము, వినలేము, రుచి చూడలేము, స్పర్శతో తెలుసుకోలేము, అనుభవంలోకి వచ్చినప్పుడు మాత్రమే తెలుసుకునేది. సొంతం పేరు, సాధారణ నామవాచకం, సమూహ నామవాచకం, వస్తు సంబంధ నామవాచకం, భావాత్మకమైన నామవాచకం. సో కామన్ నౌన్ ఏంటంటే అవసరం అనుకుంటే దీనికి సింగులర్ నంబర్ ఉంటుంది, అవసరం అనుకుంటే ప్లూరల్ నంబర్ ఉంటుంది. మిగతా వాటిని మినహాయింపుల్లో ప్రత్యేకమైన సందర్భాలు ఏదన్నా ఉంటే ఎక్సెప్షనల్ కేసెస్ కింద నేర్చుకుంటాం ప్లూరల్. అందుకే కామన్ నౌన్కు ప్లూరల్ ఉంది కాబట్టి మనం ఆర్టికల్స్లో కామన్ నౌన్ ముందే రావాలి ఆర్టికల్స్. అప్పుడు ఏకవచనం ఉంటే ఏకవచనం ముందర సందర్భాన్ని బట్టి, సౌండ్ని బట్టి యాన్ రావాలి. సౌండ్ని బట్టి వావల్ అయితే యాన్ లేదంటే అన్నది. అందుకే కామన్ నౌన్ ముందర మనం ఆర్టికల్స్ వాడతాం. వీటి ముందర వాడొద్దా సార్? వాడొచ్చు కదా అంటే ప్రత్యేకమైన సందర్భాల్లో వాడొచ్చు. ఇప్పుడు ఉదాహరణకు సచిన్ టెండూల్కర్ను తీసుకుందాం, మంచి క్రికెటర్. మన కాలేజ్ ఉంది, మన కాలేజీలో ఒక వ్యక్తి అలా ఆడతాడు అంత అద్భుతంగా. మనం ఏం చేస్తున్నామంటే ఆయనని ఇతన్ని సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నాం. పోల్చినప్పుడు సో అండ్ సో ఎక్స్ ఇన్ అవర్ కాలేజ్ ఈజ్ ద సచిన్ టెండూల్కర్ ఆఫ్ అవర్ కాలేజ్. అంటే ఈ ఎక్స్ను మనం సచిన్ టెండూల్కర్తో పోలుస్తున్నాం. అంటే ఆయన దేశానికి ఎట్లో సచిన్, మన కాలేజ్కి ఇతను అట్లా. జస్ట్ లైక్ కాళిదాస ఈజ్ ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా, అలా షేక్స్పియర్తో పోలుస్తున్నాం. సో అతన్ని కామన్ నౌన్గా మార్చేసాం కాబట్టి ద షేక్స్పియర్ ఆఫ్ ఇండియా. సో దిస్ మ్యాన్ ఈజ్ ద సచిన్ టెండూల్కర్ ఆఫ్ అవర్ కాలేజ్. ఆయన దేశానికి ఎట్లో, మన కాలేజీకి అట్లా. అప్పుడు చూడండి, ద సచిన్ టెండూల్కర్, సచిన్ టెండూల్కర్ ముందర ద వాడినాం అంటే అది కామన్ నౌన్ అయిపోయింది. సో మిగతా వాటి ముందర ప్రత్యేకమైన సందర్భాల్లో వాడితే అది కామన్ నౌన్గా పనిచేసినట్టు. ఫైన్, ఇట్స్ ఓకే. నౌన్ నేమింగ్ అన్న, నేమింగ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, కలర్ ఎట్సెట్రా, ఫీలింగ్. ఎన్ని రకాలు ఉన్నవి? ప్రాపర్ నౌన్, కామన్ నౌన్, కలెక్టివ్ నౌన్, మెటీరియల్ నౌన్, అబ్స్ట్రాక్ట్ నౌన్. ఈ కామన్ నౌన్ తప్ప మిగతా అన్నింటినీ సింగులర్గా పరిగణించాలి. రవి ఈజ్, ఆర్మీ ఈజ్, స్టాఫ్ ఈజ్, గోల్డ్ ఈజ్, రైస్ ఈజ్, వాటర్ ఈజ్, పావర్టీ ఈజ్, హ్యాపీనెస్ ఈజ్ అవసరమైతే తప్ప.
ఎక్సెప్షనల్ కేసెస్. బాయ్ ఈజ్, బాయ్స్ ఆర్. ఇలా అందుకు ఈ కేటగిరైజేషన్ వచ్చింది. ఫైన్. వ్యాకరణ రీత్యా అసలు నామవాచకం అంటే దానికి కొన్ని లక్షణాలు ఉండాలి. మనం ఇంతకుముందు అనుకున్నట్టు ఏదో ఒక పర్సన్కు చెంది ఉండాలా, అంటే అది ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఐ, నేను, ప్లూరల్ అయితే వి. సెకండ్ పర్సన్ యూ, నువ్వు కావచ్చు, మీరు కావచ్చు. థర్డ్ పర్సన్ హీయా, షియా, ఇట్, హీ, షీ, ఇట్, దే. దట్స్ ఆల్. అందరూ వచ్చేసారు. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్లో ఆల్ పర్సన్స్ వచ్చారు. నౌన్ అనేది ఏదో ఒక పర్సన్కు చెంది ఉండాలి. దెన్ నామవాచకానికి ఒక నంబర్ ఉండాలి. నంబర్ అంటే నెంబర్ 1 కౌంటబుల్ నౌన్, అన్కౌంటబుల్ నౌన్. లెక్కించుటకు వీలుగా ఉండొచ్చు, లెక్కించుటకు వీలు లేకపోవచ్చు ఫస్ట్. సో దీన్ని ఏమందాం? కౌంట్ నౌన్, నాన్ కౌంట్ నౌన్. నాన్ కౌంట్ అంటే తీసుకోండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అక్కడ ఇది ఒకటే కౌంట్, మిగతా అన్ని నాన్ కౌంట్గా వాడుకుంటాం, బట్ సింగులర్గా పరిగణిస్తాం. వాటర్ తీసుకుందాం. వాటర్ కెనాట్ బి కౌంటెడ్. మొత్తం జలం, జలనిధి. కావాలంటే గ్లాస్ ఆఫ్ వాటర్, 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, 1 గ్యాలన్ ఆఫ్ వాటర్, 10 గ్యాలన్స్ ఆఫ్ వాటర్, ఇలా దాన్ని వేరే పదాన్ని వాడుతూ చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాక్ తీసుకుందాం. పీస్ ఆఫ్ చాక్ అంటాం. చాక్ అంటే సున్నం, ముద్ద. అందులోంచి ఒక ముక్క తీసుకుంటాం కాబట్టి పీస్ ఆఫ్ చాక్, 2 పీసెస్ ఆఫ్ చాక్, 10 పీసెస్ ఆఫ్ చాక్. అంతే తప్ప చాక్స్ అనడానికి వీల్లేదు, వాటర్స్ అనడానికి వీల్లేదు. కావాలంటే 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్, వాటర్ వాటర్గానే ఉండాలి. ఇక్కడ మారుతుంది బహువచనం. సో నాన్ కౌంట్ నౌన్. నాన్ కౌంట్ నౌన్ కాకుండా ఒకవేళ కౌంట్ నౌన్ అయితే బుక్ తీసుకుందాం. కౌంట్ నౌన్ మళ్ళీ సింగులరా ప్లూరలా? కౌంట్ అయితే సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ ఉంది. బుక్, బుక్స్. సో నౌనుకి సంఖ్య, వచనం ఉండాలి, ఏకవచనం, బహువచనం. దీని తర్వాత నౌన్కు ఉండే ఇంకొక లక్షణం జెండర్, లింగ భేదం ఉండాలి. చాలా ఇంపార్టెంట్. మనకి ఈ పోటీ పరీక్షలకు సంబంధించి ఒక్కోసారి HORSE, హార్స్, మగ గుర్రం, ఆడగుర్రాన్ని ఏమంటారు? చిన్న క్వశ్చన్ అడగవచ్చు, స్పెల్లింగ్లో అడగవచ్చు. జెండర్ ఏంటి అని అడగవచ్చు. ఇది 10th క్లాస్ లెవెలే కాబట్టి ఖచ్చితంగా ఏకవచనాలు, రకరకాల బహువచనాలు. ఉదాహరణకు బుక్ అంటే బుక్స్ అంటాం, అదే గ్లాస్ అంటే గ్లాసెస్. మరి అదే బ్రదర్ ఇన్ లా అని రాస్తే దీనికి బహువచనం ఏంటి అంటే గుడ్డిగా బ్రదర్ ఇన్ లాస్ అనకూడదు. నామవాచకం ఎక్కడుంది? బ్రదర్. కాబట్టి బ్రదర్స్ ఇన్ లా అనాలి తప్ప ఎక్కడో చివరికి ఎస్ పడేద్దామని బ్రదర్ ఇన్ లాస్ అనకూడదు. సో వచనం ఎన్నెన్ని రకాలు, ఇట్లాంటివి ఖచ్చితంగా అడగడానికి ఛాన్స్ ఉంది. కాబట్టి కూలంకషంగా, సమగ్రంగా, పరిపూర్ణంగా ఈ వచనాలు, లింగ భేదాలు. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు హార్స్ అనుకున్నాం. హార్స్ అంటే మనందరూ తెలుసు, గుర్రం అంటే గుర్రం. కానీ మరి ఆడగుర్రాన్ని ఏమంటారు? MARE, మేర్ అంటే ఆడగుర్రం. హార్స్ ఇది మస్కులైన్ జెండర్, ఇది ఫెమినైన్ జెండర్. హార్స్, మేర్. అదే మనకు DOG, డాగ్ అంటే మగ కుక్క. అన్నిటిని కుక్క అంటాం, ఓకే. బట్ లింగ భేదం తెలుసుకోవాల్సి వచ్చినప్పుడు ఆడకుక్కను బిచ్, BITCH, బిచ్. డాగ్, బిచ్. మరి తేనెటీగని తీసుకుందాం. మనందరూ తెలుసు తేనెటీగ అంటే బీ, హనీ బీ, బీ. నిజానికి తేనెటీగ బీ అంటే ఆడది. మరి మగ తేనెటీగని ఏమనాలి? డ్రోన్, DRONE, డ్రోన్ మగ తేనెటీగ. BEE, ఆడ తేనెటీగ. ఇది రావాలా? సో ఇలా వచ్చినప్పుడు ఎట్లాంటి ప్రశ్న అయినా మనం చూడడానికి ఏముందిలే, ఇది నౌనే కదా, లేకుంటే ఇది జెండరే కదా, ఇది నంబరే కదా అనుకుంటాం. కానీ ఇప్పుడు మీరు మ్యాన్ సర్వెంట్ అనే పదం తీసుకోండి. మ్యాన్ సర్వెంట్ అంటే అతను సేవకుడు, మగతను. ఇద్దరు ఉన్నారు, మ్యాన్ హైఫన్ సర్వెంట్, ఇద్దరు ఉన్నారు. దీనికి బహువచనం ఏంటి? మ్యాన్ మెన్ అవుతుందా, లేదా సర్వెంట్ సర్వెంట్స్ అవుతుందా? ఏంటి రహస్యం ఏంటంటే 2 పదాలు బహువచనం కావాలి. దే ఆర్ మెన్ సర్వెంట్స్ అనాలి. అది తెలియకపోతే మెన్ మ్యాన్, మెన్ అయింది, సర్వెంట్ సర్వెంట్స్, 2 చోట్ల బహువచనం మారాలి. సో ఇలాంటి మినహాయింపులు ఏమున్నాయో మనం తెలుసుకోవాలి. సో నౌన్కి జెండర్, లింగ భేదం, అది మనకి మాస్కులైన్ జెండర్ కావచ్చు, పురుషలింగం, లేదా ఫెమినైన్ జెండర్ కావచ్చు, లేదా న్యూటర్ జెండర్ కావచ్చు, నపుంసకలింగం. సో జెండర్ విషయంలో మాస్కులైన్, ఫెమినైన్ అండ్ న్యూటర్.
దీంతో ఇది నామవాచక లక్షణం, అంటే ఏదో ఒక జెండర్ కలిగి ఉండాలి. మళ్ళీ జెండర్ అయిన తర్వాత లాస్ట్కి కేస్, విభక్తి అన్నాం. మనం తెలుగులో ప్రథమ విభక్తి, ద్వితీయ విభక్తి, షష్ఠి, ఇలా రకరకాల విభక్తులు ఉన్నాయి. ఇంగ్లీష్లో కూడా ప్రథమ విభక్తి అయితే సబ్జెక్టివ్ కేస్, నామినేటివ్, ద్వితీయ విభక్తి అయితే ఆబ్జెక్టివ్ కేస్, అక్యూజేటివ్ కేస్, షష్ఠి విభక్తి అయితే పొసెసివ్ కేస్, ఇలా సంబోధన ప్రథమ విభక్తి అయితే వొకేటివ్ కేస్, ఇలా కేస్ కూడా ఉంది. అంటే నౌన్ అంటే ఏంటంటే దానికి కొన్ని నిర్దిష్ట లక్షణాలు ఉండాలి. నెంబర్ 1, ఏదో ఒక పర్సన్ను కలిగి ఉండాలి, ఏదో ఒక నంబర్ని కలిగి ఉండాలి, ఏదో ఒక జెండర్ని కలిగి ఉండాలి, ఏదో ఒక విభక్తిని కలిగి ఉండాలి. ఈ 4 ప్రత్యేకమైన లక్షణాలు ఉంటాయి కాబట్టి దాన్ని నౌన్ అన్నారు. ఇది తీసుకుందాం, మార్కర్. ఇది నామవాచకం అని నిరూపిద్దాం గ్రామాటికల్గా. గ్రామాటికల్గా నిరూపించాలంటే ఈ లక్షణాలు ఉండాలి. పర్సన్, ఏ పర్సన్? ఇది ఫస్ట్ పర్సన్ కాదు, సెకండ్ పర్సన్ కాదు, థర్డ్ పర్సన్. రైట్, ఒకటో లక్షణం సాటిస్ఫైడ్. నంబర్, కౌంట్, నాన్ కౌంట్, ఇది కౌంటబుల్ నౌన్. కౌంటబుల్ అయితే సింగులర్, ప్లూరల్. సింగులర్, రెండవ లక్షణం కూడా సాటిస్ఫై చేసింది. జెండర్, ఇది మగ, మస్కులైన్ కాదు, ఫెమినైన్ కాదు, న్యూటర్, నపుంసకలింగం. ఎస్, జెండర్ని కూడా సాటిస్ఫై చేసింది. ద మార్కర్ ఈజ్ మైన్, ఈ మార్కర్ నాది. సో వాక్యానికి ప్రారంభంలో వచ్చింది ద మార్కర్. సో దానికి ఒక విభక్తి ఉండాలి, ప్రథమ విభక్తి, సబ్జెక్టివ్ కేసులో ఉంది అన్నప్పుడు ఇది థర్డ్ పర్సన్, సింగులర్ నెంబర్, న్యూటర్ జెండర్, నామినేటివ్ కేస్, సబ్జెక్టివ్ కేస్, ఇలా 4 లక్షణాలను కలిగి ఉంది కాబట్టి ఎస్, ఇట్ ఈస్ ప్రూవ్డ్ గ్రామాటికలీ దట్ దిస్ ఈజ్ ఎ నౌన్. ఇలా ప్రతి నామవాచకాన్ని వాడే విధానాన్ని బట్టి మనం వాటిని నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, కలర్, ఐడియా అని కాకుండా ఎన్ని రకాలు ఉన్నాయంటే ప్రాపర్, కామన్, కలెక్టివ్, మెటీరియల్, అబ్స్ట్రాక్ట్. కామన్ నౌన్కు మాత్రమే సింగులర్ నెంబర్, ప్లూరల్ నెంబర్ ఉంటుంది. మిగతా వాటిని అన్నింటినీ సింగులర్గా పరిగణిస్తాం కాబట్టి సింగులర్ వర్బ్ వాడాలి. నౌన్కు ఉండే స్పెసిఫిక్ క్వాలిటీస్ ఏంటి అంటే పర్సన్, నంబర్, జెండర్, కేస్ కలిగి ఉండటం. సో ముందు ఈ బేసిక్ విషయాలు కనుక మనకు తెలిస్తే నౌన్ గురించి మనకు ఎలాంటి ప్రశ్న అడిగినా జనరల్గా రాయడానికి ఒక అవకాశం ఉంటుంది. ఆ తర్వాత మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్ ఎక్సర్సైజెస్ మరిన్ని మనం చూడవచ్చు. బేసిక్గా ఒక ఇంట్రడక్టరీ లెక్చర్లో నామవాచకానికి సంబంధించిన ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటే అభ్యర్థులు ప్రశ్నలను ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి వీలవుతుంది. దీని తర్వాత ఆఫ్టర్ ద నౌన్, వాట్ అబౌట్ అ ప్రొనౌన్? వాట్ అబౌట్ అ ప్రొనౌన్? నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, కలర్, ఐడియా, ఫీలింగ్, నౌన్. మరి ప్రొనౌన్ అంటే మనకు తెలుసు, నామవాచకానికి బదులుగా వాడే పదం సర్వనామం. ఇంగ్లీష్లో ప్రొనౌన్ అంటాం, తెలుగులో పేరులోనే ఉంది. ప్రో అంటే ఇన్స్టెడ్, బదులుగా. నౌన్, నామవాచకానికి బదులుగా వాడే పదం సర్వనామం, ప్రొనౌన్. Pro, instead of a noun. అయితే మనకి ఫస్ట్గా ఐ, ఫస్ట్ పర్సన్, సింగులర్ నెంబర్, కామన్ జెండర్, ఇది ఎవరైనా వాడుకోవచ్చు. మరి ప్లూరల్ నెంబర్ అయితే మేము, మనము, వి. నువ్వు అనాలి. నువ్వు అన్నప్పుడు మనము యు అంటాం. కానీ ఒకప్పుడు ఈ యుకి పాతకాలంలో THOU, దావు అని ఏకవచనం వాడేవాళ్ళట, జస్ట్ తెలుసుకోవడం కొరకు మాత్రమే, ఎగ్జామ్లో అడగరు. అదే బహువచనం అయితే మీరు. ఇప్పుడు ఏంటంటే నాగరిక ప్రపంచంలో ఉన్నాం కాబట్టి ఎదుటి వ్యక్తిని నువ్వు అనటం అమర్యాద కాబట్టి బహువచనం అయిన యూనే మనం సింగులర్లో కూడా యు అని వాడుకుంటున్నాం. అందుకే క్రియను కూడా యు ఆర్ హియర్ అంటాం తప్ప యు ఈజ్ హియర్ అనం మనం. కర్తతో పాటు క్రియను కూడా గౌరవవాచకంలోనే బహువచనంలో వాడుకుంటాం. అతడు, అతడు కావచ్చు, ఇతడు కావచ్చు. ఆమె,
ఆమె, ఈమె. ఒక వస్తువు అయితే ఇట్, అది, ఇది. మనుషులు, వాళ్ళు బహువచనం, దే. ఈ ఆంగ్లంలో మనుషులే కాదు వస్తువులు, వాటికి కూడా మనము దేని వాడవచ్చు. దే ఆర్ మై ఫ్రెండ్స్ అనొచ్చు, వాళ్ళు నా స్నేహితులు. లేకుంటే దే ఆర్ ట్రీస్, అవి చెట్లు, అట్లా కూడా చెప్పచ్చు. సో ఇక్కడ ఐవి ఫస్ట్ పర్సన్, యు సెకండ్ పర్సన్, హీ షీ ఇట్ దే థర్డ్ పర్సన్. నామవాచకాలకు బదులుగా వాడే సర్వనామాలు, ప్రొనౌన్స్. వీటిని ఐ వి యు హీ షీ ఇట్ దే, ఐ వి యు హీ షీ ఇట్ దే, ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్. సబ్జెక్ట్ అంటే వాక్యానికి ప్రారంభంలో వాడతాం సబ్జెక్ట్ ప్రొనౌన్స్. చూడడానికి సింపుల్ పదాలుగా ఉంటాయి కానీ అక్కడక్కడ కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే 10th స్టాండర్డ్ కాబట్టి చిన్న మినహాయింపునే పట్టుకొని క్వశ్చన్ అడుగుతారు. అక్కడ ఏమవుతుందంటే ఒక మార్కు విలువండి. 25 సంవత్సరాల ఒలింపిక్ క్రీడలను మనం గమనిస్తే ఈ రన్నింగ్ రేసులో గోల్డ్ మెడల్కు నో మెడల్కి తేడా 400 మీటర్స్ రన్నింగ్ రేసును ఒక 25 సంవత్సరాలు పరిశోధన చేస్తే తెలిసింది ఏంటంటే గోల్డ్ మెడలిస్టుకు నో మెడలిస్టుకు తేడా 0.71 సెకండ్స్. 0.71 సెకండ్స్ అంటే గోల్డ్ మెడల్ వచ్చిన వాడికి నో మెడల్ అతడు 1 సెకండ్ కూడా కాదు, అంతకంటే 0.71 సెకండ్స్లో వీడికి నో మెడల్. మధ్యలో ఒక సిల్వర్ మెడలిస్టు, ఒక బ్రాంజ్ మెడలిస్టు ఉన్నారు చూడండి. అంటే ఎంత నేరో. ఒక మార్కు, ఒక రన్ను. ఒక దేశం ఓడిపోయి గెలవాలి అనుకుంటే క్రికెట్లో 1 రన్ను తేడా, 1 సెకండ్, 1 మార్కు. ఇది ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకోవచ్చు, లేదంటే అధో పాతాళంలోకి. మనం అనుకుంటాం బార్డర్లో 1 మార్కుతో మిస్ అయింది. ప్రతిదీ విలువైందే. బిందువు కలిస్తేనే సింధువు. ఇక్కడ ఏమాత్రం మనం ఛాన్స్ తీసుకోవడానికి లేదు. కాబట్టి ప్రతి ముఖ్యమైన విషయాన్ని మనం అర్థం చేసుకుంటే మార్కులన్నీ మన చేతిలో ఉంటాయని చెప్పేసి సూచన. ఇక్కడ దవ్ అనేది ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవసరం లేదు, కానీ చర్చ వచ్చింది. నువ్వు అన్నప్పుడు పాతకాలంలో దవ్వని వాడేవాళ్ళు. గౌరవవాచకాన్నే బహువచనాన్ని గౌరవంగా వాడుకుంటున్నాం అంతే. ఇది తెలిసి ఉండటం వల్ల ఒక క్లారిటీ. మరి సబ్జెక్ట్ ప్రొనౌన్స్ తర్వాత మనకి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ అని ఉన్నాయి. మీ, నన్ను, నాకు. హీ ఆస్క్డ్ మీ, నన్ను అడిగాడు. హీ గేవ్ మీ, నాకు ఇచ్చాడు. నన్ను, నాకు. నేను, నన్ను, నాకు. మేము, మమ్మల్ని, మాకు. అక్కడ అస్, దీన్ని అజ్ అనకూడదు, అస్. ఇది కూడా అడగవచ్చు క్వశ్చన్. ఇది ఇచ్చి దీని ప్రొనౌన్సియేషన్ ఎస్ ఎలా ఎండ్ అవుతుంది? ఎస్, జ, ఇజ్, నన్ ఆఫ్ ది అబో అంటాడు. కాబట్టి అక్కడ స రాయాలి, అస్, అజ్ కాదు, స. సో ఏది నథింగ్, యూ కెనాట్ టేక్ ఎ ఛాన్స్. దెన్ యు, నిన్ను, నీకు, లేదా మిమ్మల్ని, మీకు. ఇది పాతకాలంలో అయితే ది అనేవాళ్ళట, టిహెచ్ఈ. హీ కాల్డ్ ది, అతను నిన్ను పిలిచాడు. ప్లూరల్ అయితే మిమ్మల్ని, మీకు. హీ, అతడు లేదా ఇతడు. అతనిని, అతనికి. హిమ్, అతనిని, అతనికి. ఐ గేవ్ హిమ్, అతనికి ఇచ్చా. ఐ కాల్డ్ హిమ్, అతనిని పిలిచా. ఈ తెలుగు అర్థాలు కూడా తెలుసుకొని పెట్టుకోవాలి, ఈజీగా ఉంటుంది. అతనిని, అతనికి. ఆమెను, ఆమెకు. హర్, ఆమెను, ఆమెకు. ఐ కాల్డ్ హర్, ఆమెను పిలిచా. ఐ గేవ్ హర్, ఆమెకిచ్చా. ఇట్, దానిని, దానికి. హీ బ్రోక్ ఇట్, అతను దాన్ని పగలగొట్టేశాడు, దానిని. హీ మెండెడ్ ఇట్, దాన్ని రిపేర్, అంటే దానికి రిపేర్ చేశాడు. మెండ్, రిపేర్ చేయటం. దెమ్, వారిని, వారికి. లేదా వస్తువులైతే వాటిని, వాటికి. ద షెపర్డ్ గేవ్ ఫుడ్ టు దెమ్, టు ది యానిమల్స్, వాటికి. హీ గ్రేజ్డ్ దెమ్,
వాటిని మేపాడు. గ్రేజింగ్, మేపడం. ఇవి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, వాక్యానికి చివరిలో వస్తాయి. ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ప్రారంభంలో వస్తాయి. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. మీ, అస్, యు, హిమ్, హర్, ఇట్, దెమ్. మీ, అస్, యు, హిమ్, హర్, ఇట్, దెమ్. ఐ, వి, యు, హీ, షీ, ఇట్, దే. నన్ను, నాకు, మమ్ము, మాకు, లేదా మమ్మల్ని, మాకు, నిన్ను, నీకు, మిమ్ము, మీకు, అతనిని, అతనికి, ఆమెను, ఆమెకు, దానిని, దానికి, వారిని, వారికి, వస్తువులైతే వాటిని, వాటికి, నన్ను, నాకు, ఆబ్జెక్ట్ టైపు. సో ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇన్స్టెడ్ ఆఫ్ ఏ నౌన్, నామవాచకానికి బదులుగా ఇవి వాడచ్చు. ఐ గేవ్ రవి ఎ బుక్ అనకుండా ఐ గేవ్ హిమ్ ఎ బుక్. చూడండి, నామవాచకం రవికి బదులుగా వాడుతుంది హిమ్, కాబట్టి ఇది ఆబ్జెక్ట్ ప్రొనౌన్. ముందు ఇది తెలిసి ఉండాలి ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్ ఇలా ఉంటాయని. దెన్ మై, నా యొక్క, మై పెన్, దేర్ హౌస్, హిజ్ బ్రదర్. మై, నా యొక్క, అవర్, మా యొక్క, మన యొక్క. దిస్ ఇస్, ఇట్ ఈస్ దేర్ హౌస్, దిస్ ఇస్ అవర్ హౌస్, మన యొక్క. నీ యొక్క లేదా మీ యొక్క, యోర్, దట్ ఈస్ యువర్ హౌస్. అదే పాతకాలంలో అయితే దై, మై బుక్, దై బుక్, మై బ్రదర్, దై బ్రదర్. జస్ట్ ఇన్ఫర్మేషన్ కొరకు. మీ యొక్క, YOUR. అతని యొక్క, ఇక్కడ కొంచెం కన్ఫ్యూజింగ్ పదాలు. హిజ్, అతని యొక్క. హిమ్, అతనిని, అతనికి. హిజ్, అతని యొక్క. హిజ్ బుక్, హిజ్ బుక్స్, అతని పుస్తకాలు. ఆమె యొక్క, హర్ బుక్స్. చూడండి, ఇక్కడ ఆబ్జెక్ట్ కేసులో అదే ఉంది, ఈ మై టైప్ పదాల్లో కూడా, యొక్కలో కూడా అదే ఉంది. కన్ఫ్యూజ్ కాకూడదు. ఐ కాల్డ్ హర్, ఆమెను పిలిచా. హర్ బుక్, ఆమె యొక్క పుస్తకం. రెండు చోట్ల హర్రే. ఇట్స్, అపాస్ట్రఫీలు ఏం పెట్టకూడదు, ITS అంతే. దాని యొక్క. ఇట్స్ కలర్, దాని రంగు. ఇట్స్ టెయిల్, దాని తోక. డాగ్స్ టెయిల్, ఇట్స్ టెయిల్. ITS. మీరు అపాస్ట్రఫీ ఎస్ రాస్తే అది ఇట్ ఈజ్ అయిపోతుంది, అవసరమైతే ఇట్ హ్యాజ్ అయిపోతుంది. దెయిర్, వారి యొక్క. వస్తువులైతే వాటి యొక్క. మై బ్రదర్, దేర్ బ్రదర్. ఇది మై టైప్ పదాలు. వీటిని ఇంగ్లీష్లో యొక్క కాబట్టి దీన్ని పొసెషన్ అంటాం. పొసెషన్, పొసెసివ్. ఈ పదాలు నిజానికి వ్యాకరణంలో విశేషణాలుగా మనం వాడతాం కాబట్టి వీటిని పొసెసివ్ యాడ్జెక్టివ్స్. అన్ని ప్రొనౌన్సే, కానీ దాని ఫంక్షన్ ఎలా పనిచేస్తుంది అనుకున్నప్పుడు వీటిని యాడ్జెక్టివ్స్ అనే అనాల్సి వస్తుంది. బట్ ఓవరాల్గా మనిషి పేరుకు బదులుగా వాడుతున్నాం కాబట్టి ప్రొనౌనే. ఏ భాషా భాగం అని ఈ పదాలను అడిగితే ఒకవేళ మై బుక్ అని ఇచ్చి ఇక్కడ మై ఎలా పనిచేస్తూ ఉంది ఫంక్షన్ అంటే అది అడ్జెక్టివ్ అనాలి. అదర్వైజ్ నా పేరుకు బదులుగా వాడుతుంది కాబట్టి అది ప్రొనౌన్, పొసెసివ్ యాడ్జెక్టివ్. మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్స్, దేర్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇట్స్ రాసినప్పుడు అపాస్ట్రఫీ రాయకూడదు. ITS, ఇది ఒక కంప్లీట్ పదం, ఇంగ్లీష్లో ఉంది. తర్వాత పొసెసివ్ ప్రొనౌన్స్. మైన్, నాది. దట్ బుక్ ఈజ్ హిజ్, దిస్ ఈజ్ మైన్. మైన్, నాది. మాది, అవర్స్. ఎస్, అపాస్ట్రఫీ రాయకూడదు. దిస్ ఈజ్ మైన్ అండ్ దిస్ హౌస్ ఈజ్ అవర్స్. ఇది మనది ఇల్లు. యాస్, నీది లేదా మీది. నో అపాస్ట్రఫీ ప్లీజ్. YOURS అన్న పదమే ఉంది ఆంగ్లంలో, అది ప్రొనౌన్, పొసెసివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ మైన్, దట్ ఈజ్ యాస్, నీది.
పాతకాలంలో ఏకవచనానికి దైన్ అనే పదం వాడేవారు. దిస్ ఈజ్ మైన్, దట్ ఈజ్ దైన్. ఇది నాది, అది నీది. యాస్, మీది. యాస్, మీది. దట్ బిల్డింగ్ ఈజ్ యాస్, అది మీది, ఆ భవనం మీది. అతనిది, దట్ ఈస్ హిజ్. అయిపోయి అక్కడ ఫుల్ స్టాప్, సెంటెన్స్ అయిపోయింది. అది అతనిది. దిస్ ఈజ్ మైన్, ఫుల్ స్టాప్. ఇది నాది, అది అతనిది. దట్ బైక్ ఈజ్ హిజ్, ఆ బైక్ అతనిది, ఫుల్ స్టాప్. బాగా గమనించండి, అతని యొక్క అంటే హిజ్జే వచ్చింది, అతనిది అన్న హిజ్జే వచ్చింది. కన్ఫ్యూజ్ కాకూడదు. ఇలా వాడినప్పుడు దీని తర్వాత ఒక నౌన్ రావాలి. ఇవి ఏవి రాసినా ఒక నౌన్ రావాలి వాటి తర్వాత. ఇప్పుడు ఉదాహరణకు దిస్ ఈజ్ అవర్ ఏంటి రూమ్, ఏదో ఒకటి చెప్పాలి. ఈ పదాలు వచ్చినాక ఒక నామవాచకం రావాలి. దట్ ఈజ్ యువర్ బుక్, ఏదో ఒకటి నౌన్ రావాలి. దీనికి అక్కర్లే, ఎందుకంటే దీని ముందరనే అదేందో చెప్పింటాం. ద హౌస్ ఈజ్ మైన్, ముందే వచ్చింది హౌస్ ఈజ్ మైన్, నాది. ద టేబుల్ ముందే వచ్చింది పేరు, ఈజ్ యువర్స్, టేబుల్ నీది. ద గ్రౌండ్ ఈజ్ ముందే వచ్చేసింది, గ్రౌండ్ దేర్స్, వాళ్ళది. ఇలా ఇట్ ఈస్ హిజ్, అది అతనిది. ఆమెది, హర్స్, నో అపాస్ట్రఫీ ప్లీజ్. ఇలా అపాస్ట్రఫీ లేకుండానే వీటిని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. అవి ఉన్నాయి ఆల్రెడీ ఇంగ్లీష్లో, ప్రత్యేకంగా మనం ఎస్ యాడ్ చేయట్లే. ఇది తెలుసుకోవాలి. అందుకే ఉత్తరం రాసేటప్పుడు యువర్స్ సిన్సియర్లీ అని రాసేటప్పుడు ఇదే మనం రాస్తాం. అసలు ఎట్టి పరిస్థితులలో అపాస్ట్రఫీ రాయకూడదు. సిన్సియర్లీ యువర్స్, యువర్స్ సిన్సియర్లీ. అందరూ చేసే పొరపాటు ఏంటంటే అపాస్ట్రఫీ రాసి మార్కు పోగొట్టుకుంటారు. ఉత్తరం రాసేటప్పుడు కింద యువర్స్ ట్రూలీ, యువర్స్ ఫెయిత్ఫుల్లీ, యువర్స్ సిన్సియర్లీ. యువర్స్ అన్న పదమే ఉంది ఇంగ్లీష్లో, మళ్ళీ ప్రత్యేకంగా మనం ఏం ఎస్ పెట్టట్లే. కాబట్టి నో అపాస్ట్రఫీ ప్లీజ్. ఇది కూడా అడగవచ్చు ఎగ్జామినేషన్లో, విచ్ ఈజ్ రైట్ అని అపాస్ట్రఫీ ఇచ్చి అపాస్ట్రఫీ ఇవ్వకుండా ఇట్లా కూడా ఒక క్వశ్చన్ అడగవచ్చు. ఇంగ్లీష్లో ఈ వస్తువు దానిది అని చెప్పే పదం లేదు ఇక్కడ. ఎందుకు? దానికి ప్రాణమే లేదు. వస్తువుకు మళ్ళీ ఇప్పుడు ఉదాహరణకు గ్రామర్ ప్రకారంగా ఈ పెన్నుకి క్యాప్ ఉంది, ఇది క్యాప్. కావాలంటే ఇట్స్ క్యాప్ అనొచ్చు తప్ప ద క్యాప్ ఈజ్ ఇట్స్ అనడానికి లే. ద కోట్ ఈజ్ మైన్, ద హౌస్ ఈజ్ దెయిర్స్ అన్నట్టు ఇట్ ఈజ్ ఇట్స్, ఇది దానిది అనే పదం లేదు. ఎందుకంటే దీనికి ప్రాణం లేదు, దీనికి ఆస్తి ఎందుకు ఉంటుంది. కాబట్టి దీన్ని ఒక నిమ్నస్థాయి వస్తువుగా భావించి ఈ పొసెసివ్ ప్రొనౌన్ ఇట్టుకు లేదు, వీ డోంట్ యూస్. వాడితే తప్పు. వారిది, theirs, it is theirs. అంటే మైన్ అవర్స్, యువర్స్ యువర్స్, హిజ్ హర్స్, డాష్ దెయిర్స్. నాది, మాది, మనది, నీది, మీది, అతనిది, ఆమెది, డాష్ వారిది. చివరిగా వీటిని పొసెసివ్ ప్రొనౌన్స్ అంటారు. ఇవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, లాస్ట్కి సెల్ఫ్ ప్రొనౌన్స్ అని వాడతాం. అంటే మై సెల్ఫ్, నేనే, లేదా నా అంతటా నేను. అవసరమైతే వీటిని రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్, ఎంఫాటిక్ ప్రొనౌన్స్ అంటాం. మై సెల్ఫ్ ఏకవచనం కదా, సెల్ఫ్. అదే బహువచనం అయితే అవర్ సెల్వ్స్, సెల్ఫ్ బహువచనం సెల్వ్స్, మై సెల్ఫ్, అవర్ సెల్వ్స్, మేమే, మా అంతటా మేము, మనమే, మనంతటా మనం, నీవే, యువర్ సెల్ఫ్. సో సెల్ఫ్ పదాల్లో మై సెల్ఫ్ నేనే, అవర్ సెల్వ్స్ మేమే, మనమే, నీవే, యువర్ సెల్ఫ్. మరి అదే ఒకవేళ పాతకాలంలో వాళ్ళు వాడే ఏకవచనానికి పదం దై సెల్ఫ్, నీవే, నీ అంతటా నీవు. మై సెల్ఫ్ నేనే, నా అంతటా నేను. మై సెల్ఫ్, దై సెల్ఫ్. కానీ అది వాడట్లే, జస్ట్ ఫర్ ఇన్ఫర్మేషన్. అదే మీరే,
యువర్ సెల్వ్స్, మీరే, మీ అంతటా మీరు, బహువచనం కదా, సెల్వ్స్ వచ్చింది, సెల్వ్స్. అదే అతనే, తనంతట తాను, హిమ్సెల్ఫ్, అతనే, ఏకవచనం కదా, సెల్ఫ్, హిమ్సెల్ఫ్. అదే ఆమె అయితే హర్ సెల్ఫ్, ఆమె, తనంతట తాను, హర్ సెల్ఫ్, సెల్ఫ్ ఏకవచనం. అదే ఉంది దీనికి, ఇట్ సెల్ఫ్, తనంతట తాను, అదే, ఇట్ సెల్ఫ్ అంటాం. వారంతట వారు, దెమ్సెల్వ్స్, ప్లూరల్ కదా, సెల్వ్స్ వచ్చింది. బాగా గమనించండి, ఏకవచనం కదా, సెల్ఫ్, సెల్వ్స్, సెల్ఫ్ సెల్ఫ్, సెల్వ్స్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, ప్లూరల్, దెమ్సెల్వ్స్. దీన్ని సెల్ఫ్ ప్రొనౌన్స్ అంటాం. అవసరాన్ని బట్టి రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే ఐ డూ ఇట్ మై సెల్ఫ్, నా అంతటా నేను చేస్తా, ఎవరి హెల్ప్ తీసుకోను. ఎంఫాటిక్ ప్రొనౌన్, ఒకసారి ప్రొనౌన్ పక్కనే ఐ మై సెల్ఫ్ డూ ఇట్, నేనే చేస్తా, ఇంకెవరు చేయరు. హీ హిమ్సెల్ఫ్ వెంట్ దేర్, అతనే వెళ్ళాడు. హీ వెంట్ దేర్ హిమ్సెల్ఫ్, తనంతట తాను, హెల్ప్ తీసుకోకుండా. ఇలా మనకి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, సెల్ఫ్ ప్రొనౌన్స్. దీన్ని ద టేబుల్ ఆఫ్ పర్సనల్ ప్రొనౌన్స్ అంటాం. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. టేబుల్ ఆఫ్ పర్సనల్. ఎందుకు పర్సనల్ ప్రొనౌన్స్ అంటున్నాం? పర్సన్స్కి సంబంధించినవి. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. సో పాతకాలం పదం దౌ, దీ, దై, దైన్, దై సెల్ఫ్. నీవు, నిన్ను, నీకు, నీ యొక్క, నీది, నీవే. వి డోంట్ యూజ్ ఇట్ నౌ. సో ఈ పదాలు ఐవి, యూ, హీ, షీ, ఇట్, దే. ఐవి, యూ, హీ, షీ, ఇట్, దే. మీ, అస్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్. మీ, అస్, యూ, హిమ్, హర్, ఇట్, దెమ్. మై టైపు మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్స్, దేర్. మై, అవర్, యువర్, హిజ్, హర్, ఇట్స్, దేర్. మైన్, అవర్స్, yours, his, hers, dash, theirs. Mine, ours, yours, his, hers, dash, theirs. Myself, ourselves, yourself, yourselves, himself, herself, itself, themselves. ఇలా వాక్యానికి ప్రారంభంలో వచ్చేవి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, వాక్యానికి చివరిలో కనుక వాడితే వాటిని ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్. ఇవి ఎక్కడ వాడినా వీటి తర్వాత ఒక నామవాచకం రావాలి. మై బుక్, అవర్ టీచర్, యువర్ బ్రదర్, యువర్ హౌస్, హిజ్ పెన్, హర్ బ్యాంగిల్, ఇట్స్ టైల్, దేర్ హౌస్. ఇది పొసెసివ్ ప్రొనౌన్ కాబట్టి సెంటెన్స్ అక్కడికి ఎండ్ అయిపోతుంది. ద హౌస్ ఈజ్ మైన్, ద బిల్డింగ్ ఈజ్ అవర్స్, ద పెన్ ఈజ్ yours, the ground is yours, the bag is his, the bangle is hers, the bark is its. అలా అనొచ్చా? అనడానికి లే. ఇట్ ఈస్ ఇట్స్ బార్క్, దాని యొక్క. సపోజ్ ఏ డాగ్ ఈస్ బార్కింగ్, బికాస్ ఇట్ ఈస్ ద డాగ్స్ బార్క్, ఇట్ ఈస్ ఇట్స్ బార్క్. ఇది వాడచ్చు. బట్ ద బార్కింగ్ ఈజ్ ఇట్స్ అనడానికి లే. ఎందుకు? పొసెసివ్ ప్రొనౌన్ థర్డ్ పర్సన్ సింగులర్ నెంబర్, న్యూటర్ జెండర్కి లేదు. అండ్ ద బిల్డింగ్ ఈజ్ దేర్స్. దెన్ సెల్ఫ్ ప్రొనౌన్స్. ఇలా మనకి ఐ టైప్, మీ టైప్, మై టైప్, మైన్ టైప్, మై సెల్ఫ్ టైప్. కొంత కన్ఫ్యూజబుల్స్ ఏంటంటే ఇక్కడ మై టైపు, మైన్ టైప్లో హిజ్ ఉంది,
ఇక్కడ మీ టైపు మై టైప్లో హర్ హర్ ఉంది. తర్వాత ఇట్స్ ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్లో లేదు. ఈ మైన్ టైపులో ఎక్కడ కూడా అపాస్ట్రఫీ రాలేదు, అది గుర్తుపెట్టుకోవాలి. సో పరీక్షలో ఎవరికైనా మనకి లేఖలు ఇలా రాసినప్పుడు యువర్స్ సిన్సియర్లీ ఇలా రాసినప్పుడు ఎట్టి పరిస్థితుల్లో అపాస్ట్రఫీ వాడదు. చూడండి, ఇది ఒకవేళ అపాస్ట్రఫీ రాస్తే ఎంత తప్పు అంటే, నేను హిజ్ అని రాయటం ఒకవేళ ఇట్లా రాస్తే ఎంత తప్పో చూడండి. హిజ్ అందుకని ఆల్రెడీ హిజ్ అనే పదం ఉంది కాబట్టి మరి నేను హెచ్ఐ తర్వాత ఇట్లా రాస్తే ఇది ఎంత తప్పో, అదేవిధంగా వైఓ యుఆర్ ఎస్ అని ఇక్కడ రాయటం కూడా అంతే తప్పు, రాయొద్దు. ఇలా ప్రొనౌన్స్కు సంబంధించి మనము ఎన్నెన్నో ఎగ్జాంపుల్స్ అంటే మరిన్ని ఎగ్జాంపుల్స్ని ఇంకొక ఎపిసోడ్లో మనం చూద్దాం. బట్ మొత్తానికి టెన్సెస్ని పరిపూర్ణంగా గుర్తుపెట్టుకోవటం, ఏ టెన్స్ని ఏ టెన్స్తో లింకప్ చేసాం మనము. సింపుల్ ప్రజెంట్ను హ్యాబిట్స్కు వాడాలి, పాస్ట్ టైం రెఫరెన్స్ వస్తే సింపుల్ పాస్టే వాడాలి, ఫ్యూచర్ టైం రెఫరెన్స్ వస్తే సింపుల్ ఫ్యూచర్ వాడాలి, నౌ ఎట్ దిస్ మూమెంట్ అన్నప్పుడు ప్రజెంట్ కంటిన్యూస్ రావాలి, ఎట్ దట్ టైం పాస్ట్ ప్రోగ్రెసివ్ వాడాలన్నప్పుడు ఆ టయానికి రెండు పాస్ట్ కంటిన్యూస్ వచ్చేటప్పుడు వెన్ మదర్ వాజ్ ప్రిపేరింగ్ ఫుడ్ ఇన్ ద మార్నింగ్ టుడే ఫాదర్ వాజ్ రీడింగ్ ద న్యూస్ పేపర్, రెండు ప్యారలల్గా పాస్ట్ కంటిన్యూస్లు వాడటం. రేపు ఇదే సమయానికి ప్రోగ్రెసివ్ అన్నప్పుడు టుమారో ఎట్ దిస్ టైమ్ ఐ షల్ బి ట్రావెలింగ్ బై ట్రైన్ అలా వాడటం. ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాల్సి వచ్చినప్పుడు ఐ హ్యావ్ జస్ట్ కంప్లీటెడ్ దిస్ వర్క్, లేదనుకుంటే ఐ హ్యావ్ ఆఫెన్ డన్ దిస్ వర్క్, లేకుంటే ఎవర్ నెవర్ ఇలాంటి వాడవచ్చు. హ్యావ్ యూ ఎవర్ విజిటెడ్ తిరుపతి అంటే ఇప్పటిదాకా మీరు ఎప్పుడైనా తిరుపతిని సందర్శించారా, ఇలా. లేదు ఐఎమ్ సారీ ఐ హ్యావ్ నెవర్ విజిటెడ్ తిరుపతి, ఇలా ప్రజెంట్ పర్ఫెక్ట్ వాడాల్సి వచ్చినప్పుడు ఎవర్ నెవర్ జస్ట్ జస్ట్ నౌ ఇలాంటి పదాలను వాడటం. పాస్ట్ పర్ఫెక్ట్, పాస్ట్ పర్ఫెక్ట్ను సింగిల్గా ఐ హ్యాడ్ డన్ దిస్ వర్క్, ఐ హ్యాడ్ కంప్లీటెడ్ అని అనం. మనం జనరల్గా సింపుల్ పాస్ట్ను పాస్ట్ పర్ఫెక్ట్ను కలిపి చెబుతాం. పాస్ట్ పర్ఫెక్ట్ను ప్రీ పాస్ట్ అంటాం. అంటే పాస్ట్ టెన్స్ కంటే ఇంకా ముందు జరిగిన పాస్ట్ అంటే పాస్ట్కే పాస్ట్, అది పాస్ట్ పర్ఫెక్ట్, అందుకే దాన్ని ప్రీ పాస్ట్ అంటాం. ఉదాహరణకు నేను 1986లో 10th క్లాస్ పాస్ అయ్యాను, 1988లో నేను ఇంటర్మీడియట్ పాస్ అయ్యాను. రెండింటిని కంపేర్ చేద్దాం. సింపుల్గా నేను ఈ రెండింటిని పాస్ట్ టెన్స్లోనే పెట్టి ఐ పాస్డ్ మై ఇంటర్మీడియట్, ఐ పాస్డ్ మై 10th క్లాస్ ఇన్ 1986 అండ్ ఐ పాస్డ్ మై ఇంటర్మీడియట్ ఇన్ 1988 అని అంత సింపుల్గా మంచి గ్రామరు ఒప్పుకోదు. రెండు పాస్ట్ టెన్స్లను కలిపినప్పుడు రీసెంట్గా జరిగిన పనిని సింపుల్ పాస్ట్లో, అంతకంటే చాలా కాలం క్రితం జరిగిన పనిని పాస్ట్ పర్ఫెక్ట్లో. అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ 10th క్లాస్ రెండింటిని తీసుకుంటే నా విషయంలో 86 10th 88 ఇంటర్మీడియట్, రీసెంట్గా జరిగింది ఏది ఇంటర్మీడియట్ ఉన్నంతలో. కాబట్టి ఇంటర్మీడియట్ని సింపుల్ పాస్ట్లో చెప్పి 10th క్లాస్ అంతకంటే ముందు పాస్ అయిన దాన్ని పాస్ట్ పర్ఫెక్ట్లో చెప్పాలి. ఇవో ఇలా చెప్పాలి. ఆఫ్టర్ ఐ హ్యాడ్ పాస్డ్ మై 10th క్లాస్ ఐ పాస్డ్ మై ఇంటర్మీడియట్, ఇంటర్మీడియట్ సింపుల్ పాస్ట్లో ఉంది. ఆఫ్టర్ ఐ హ్యాడ్ పాస్డ్ 10th క్లాస్ అది ప్రీ పాస్ట్ కాబట్టి పాస్ట్ పర్ఫెక్ట్లో. లేదా ఇలా చెప్పొచ్చు, బిఫోర్ ఐ పాస్డ్ మై ఇంటర్మీడియట్ ఐ హ్యాడ్ పాస్డ్ మై ఎస్ఎస్సి, అంతే తప్ప రెండు పాస్ట్ పర్ఫెక్ట్లో ఐ హ్యాడ్ పాస్డ్ మై ఎస్ఎస్సి ఇన్ 86 అండ్ ఐ హ్యాడ్ పాస్డ్ మై ఇంటర్మీడియట్, నో నో, రెండు సింపుల్ పాస్ట్లు ఒకేసారి సెట్ కావు. రీసెంట్గా జరిగింది సింపుల్ పాస్ట్లో, అంతకంటే ముందు జరిగింది ప్రీ పాస్ట్. చాలా పాపులర్గా మనం వినే ఉదాహరణ ఏంటంటే, అతను రైల్వే స్టేషన్కి వెళ్ళాడు కానీ ట్రైన్ మిస్ అయిపోయాడు, ఎందుకంటే అతను వెళ్ళే కంటే ముందే రైలు వెళ్ళిపోయింది. చాలా పాపులర్ ఎగ్జాంపుల్ ఇది మనకు. అప్పుడు ఏమంటాం, హీ వెంట్ టు ది రైల్వే స్టేషన్, ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్, ఇట్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్. ఒకవేళ ఇతను ముందు వెళ్ళిందంటే ట్రైన్ దొరికేది, ఎందుకు ట్రైన్ మిస్ అయిపోయాడు, ఇతను అక్కడికి వెళ్ళిందంటే ముందరనే ట్రైన్ వెళ్ళిపోయింది. కాబట్టి చాలా కాలం ముందే జరిగింది రైలు వెళ్ళిపోవటం, రీసెంట్గా జరిగింది ఈయన రైల్వే స్టేషన్కి వెళ్ళటం. అందుకే మనం ఏమంటామంటే బిఫోర్ హీ రీచ్డ్ ది రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ లెఫ్ట్, ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్. బిఫోర్ హీ రీచ్డ్ ది రైల్వే స్టేషన్ ద ట్రైన్ హ్యాడ్ ఆల్రెడీ గాన్. After the train had left the station, he reached the railway station. ఇలా పాస్ట్ పర్ఫెక్ట్ను సింపుల్ పాస్ట్ను కలిపి చెబుతాం.
తర్వాత ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తూ ఉంది ఎన్నో గంటలుగా ఎన్నో నిమిషాలుగా అనుకున్నప్పుడు పర్ఫెక్ట్ కంటిన్యూస్. ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్ ఫర్ 2 hours. సిన్స్ మార్నింగ్ ఇట్ హ్యాస్ బీన్ రైనింగ్. ఉదయం నుంచి వర్షం పడుతూనే ఉంది. సింపుల్గా ఇట్ ఈజ్ రైనింగ్ అనకూడదు. ఇట్ ఈజ్ రైనింగ్ అంటే ఇప్పుడు మాత్రమే కళ్ళ ముందు జరుగుతున్నట్టు. ఇలా ఏ టెన్స్కి ఏ టెన్స్ను లింక్ చేయాలి, ఫలానా టెన్స్ వాడాలి అనుకున్నప్పుడు ఎలాంటి టైం రెఫరెన్స్లు వస్తున్నాయి, లేదా ఇంకో టెన్స్ ఎలా కాంబినేషన్లో వస్తున్నాయి, ఇవి తెలుసుకుంటే టెన్సెస్ వాడటం అంత ఈజీ ఉండదు. ఆంగ్ల భాష యొక్క రహస్యాలు తెలుసుకోవడం అంత సౌలభ్యం ఇంకేది ఉండదు. నౌను ప్రధానమైంది. నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్, ఐడియా, కలర్. ఎన్ని టైప్స్ ఆఫ్ నౌన్ ఉన్నవి? నౌన్ యొక్క లక్షణాలు ఏంటి? ప్రొనౌను. మరి ఇంతకుముందు మనం గ్రామాటికల్గా నౌన్ క్వాలిటీస్ చూసాం. అది పర్సన్ ఉండాలా, దానికి ఒక నంబరు, దానికి ఒక జెండరు, దానికి ఒక కేసు. కాబట్టి నిర్దిష్ట లక్షణాలు ఉంటుంది నామవాచకం. ప్రొనౌన్ ద వర్డ్ దట్ ఈస్ యూజ్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఎ నౌన్. నామవాచకానికి బదులుగా వాడేది సర్వనామం. కాబట్టి మనకి సబ్జెక్ట్ ప్రొనౌన్స్, ఆబ్జెక్ట్ ప్రొనౌన్స్, పొసెసివ్ యాడ్జెక్టివ్స్, పొసెసివ్ ప్రొనౌన్స్, సెల్ఫ్ ప్రొనౌన్స్, రకరకాల ప్రొనౌన్స్ ఉన్నాయి మనకి. ఎగ్జామినేషన్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ వాళ్ళు అడుగుతారు. అడిగి ఇది అపాస్ట్రఫియస్ వాడొచ్చా, యువర్స్కి వాడకూడదా, లేదా ఇట్ అనే పదానికి పొసెసివ్ ప్రొనౌన్ ఉందా, లేదు. ఇవన్నీ ప్రొనౌన్సే, మనుషుల పేర్లకు వాడుతున్నాం. కాకపోతే దాని ఫంక్షన్ ఏంటి, అది ఎలా పనిచేస్తుంది, ఆ సందర్భంలో ఇది విశేషణ స్వరూపంగా పనిచేస్తుంది. ఎందుకంటే దీని తర్వాత ఒక నౌను రావాలి. మనం సింపుల్గా దిస్ ఈజ్ మై అని ఆగలేను నేను. దిస్ ఈజ్ మై, ఇది నా యొక్క ఏంది, రూమ్, హౌస్, దిస్ ఈజ్ మై హౌస్. సో మై టైపు పదాలు వచ్చినాక ఒక నామవాచకం రావాలి. మైన టైపు ఏమి రాక్కర్లే, లాస్ట్కి ఫుల్ స్టాప్, దట్స్ ఆల్. ఎందుకంటే ముందే వచ్చింటుంది. ద హౌస్ ఈజ్ మైన్, ద గ్రౌండ్ ఈజ్ దైర్స్, ద బ్యాంగిల్ ఈజ్ హర్స్. ఇట్లా వచనాన్ని బట్టి సెల్ఫ్ పదాలు, ఏకవచనం అయితే సెల్ఫ్, బహువచనం అయితే సెల్వ్స్. ఇది వాడాలి. కేవలం అర్థం చేసుకోవడం కొరకు మాత్రమే దౌ, ది, దై, దైను, దై సెల్ఫ్ వాడాం. కాకపోతే నాగరిక ప్రపంచంలో మనం గౌరవవాచకాన్నే బహువచనాన్నే ఏకవచనానికి వాడుతున్నాం. ఇక్కడ మాత్రం ఎదుటి వ్యక్తి ఒక్కరున్నప్పుడు యువర్ సెల్ఫ్ అనాలి, చాలామంది ఉంటే యువర్ సెల్వ్స్ అనాలి. ఇలా టీజీటీ, పీజీటీ, గురుకుల విద్యాలయాలు, రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉన్నటువంటి బేసిక్ ఇంగ్లీష్, 10th స్టాండర్డ్ ఇంగ్లీషు పరీక్షలో సుమారు స్క్రీనింగ్ టెస్ట్లో 50 ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అన్ని కోణాల్లో, అన్ని రంగాల్లో, అన్ని రకాలుగా, అన్ని వ్యాకరణ అంశాలకు సంబంధించి మనం సంసిద్ధంగా ఉండాలి. కేవలం బేసిక్ గ్రామరే కాకుండా వొకాబులరీ, తర్వాత సెంటెన్స్ కరెక్షన్స్, తర్వాత రకరకాల మిగతా వ్యాకరణ అంశాలు ఉన్నాయి, స్పాటింగ్ ఆఫ్ ది ఎర్రర్స్, ఆఖరికి ప్రొనౌన్సియేషన్ రిలేటెడ్ క్వశ్చన్స్ కూడా మనం గడిచిన మోడల్ పేపర్స్ను చూస్తే ప్రొనౌన్సియేషన్కి సంబంధించిన పదాలు కూడా వచ్చాయి. ఉదాహరణకు గ్లాస్ అనిచ్చి దీని బహువచనం ఏంటి, గ్లాసెస్. అయితే ఈ బహువచనం చివరికి ఏ సౌండ్తో ఎండ్ అవుతుంది? మనం గ్లాసెస్, సిజ్, గ్లాసెస్ అంతే తప్ప గ్లాసెస్ అనడానికి లే. బహువచనము ఈఎస్ వచ్చి చేరినప్పుడు ఎస్ అన్న ఈఎస్ అన్న వచ్చినప్పుడు ఒక్కోసారి స సౌండ్ వస్తుంది. బుక్, బుక్స్, స. లేదనుకుంటే ఒక్కోసారి జ సౌండ్ వస్తుంది. ఇప్పుడు ఏది పాజెస్, పాజెస్, ఒకసారి జ, ఒకసారి ఇజ్ అనే సౌండ్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ గ్లాస్ అనే తీసుకుందాం, గ్లాసెస్, వాచెస్, వాచెస్. ఇలా ఒక్కోసారి జెడ్ సౌండ్ వస్తుంది. అంటే ఈ బహువచనం ఒక్కోసారి స అనే సౌండ్తో ఎండ్ అవుతుంది, జ అన్న సౌండ్తో ఎండ్ అవుతుంది, ఇజ్ అన్న సౌండ్తో ఎండ్ అవుతుంది. ఈ ప్రొనౌన్సియేషన్ గమనించాలి. లేదు ఒక్కోసారి మనం వర్బును పాస్ట్ టెన్స్కి మార్చినప్పుడు ఈడీ పెట్టినప్పుడు ఆ ఈడీ ఒక్కోసారి డ, కిల్డ్, డకారం, ఒక్కోసారి టకారంతో ఆస్క్ అనే పదాన్ని ఆస్క్డ్ అనాలి తప్ప ఆస్క్డ్ అనొద్దు. ప్యాక్, పిఎస్ఈకే, ప్యాక్ట్, ఐ ప్యాక్ట్ ఇట్, ఈడీ వస్తుంది కానీ ఠ కాలే. ఒక్కోసారి ఇడ్ కూడా వస్తుంది, చివరికి టీతో ఎండ్ అయితే పెయింట్, దాన్ని పెయింటెడ్, వాంట్, వాంటెడ్. ఇలా ఈడీ వచ్చినప్పుడు డా, ఠ, ఇడ్, వీటిని స్పోకెన్ రియలైజేషన్స్ అంటారు. ఈడీ వచ్చినప్పుడు 3 ప్రొనౌన్సియేషన్లు వస్తాయి. ఒకటేమో సే డ, ఇంకోటి ఠ, ఇంకోటి ఇడ్. అదే బహువచనం వచ్చినప్పుడు ఎస్తో స,
జ ఇజ్. ఇవి ప్రొనౌన్సియేషన్స్. వాటి వివరాలను కూడా మరి మిగతా లెక్చర్లో మనం తెలుసుకుందాం.